హలో అండి, నేను మీ ధనా. వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. చిన్నప్పుడు మనం తిన్న సగ్గుబియ్యం పుల్లైస్ని హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు సగ్గుబియ్యాన్ని కొన్ని నీళ్ళని వేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఫుల్ క్రీమ్ పాలను పోసుకొని కలుపుకుంటూ పాలను బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 10 బాదం పప్పు, 10 జీడిపప్పు, 3 యాలకులు, రుచికి సరిపడినంత పంచదారని వేసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. పాలు కాస్త మరిగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ కాస్త చిక్కపడేదాకా దీన్ని ఉడికించుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసి పూర్తిగా చల్లారిపోయిన దీన్ని కుల్ఫీ మౌల్స్లో కానీ లేకపోతే గ్లాసుల్లో కానీ పోసుకొని పైన ఫాయిల్ పేపర్తో క్లోజ్ చేసి ఐస్ క్రీమ్ పుల్లను పెట్టుకొని ఓవర్ నైట్ కానీ 8 గంటలు కానీ డీప్ ఫ్రిడ్జ్లో దీన్ని పెట్టుకున్నామంటే చిన్నప్పుడు మనం బండి మీద కొనుక్కొని తిన్న సగ్గుబియ్యం పుల్లైస్ని హెల్తీగా టేస్టీగా ఈ సమ్మర్కి ఇంట్లోనే మీ పిల్లలకి తయారు చేసి పెట్టండి. వాళ్ళు తిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే వీడియోకి లైక్ కొట్టండి.